యేసు ప్రభు వారిని చంపడానికి నిశ్చయించుకున్నారు. అందుకే కేకలు, ఏమని కేకలు? సిలువ వేయము, సిలువ వేయండి. ఏకగ్రీవముగా కేకలు వేయడానికి ప్రధాన యాజకులు, పెద్దలు ఏం చేశారంటే మనుషులందరినీ ప్రేరేపించారంట. మీకెందుకు, మేము చూసుకుంటాం, ఇలా కేకలు వేయండి, ఇలా మాట్లాడండి, ఇలాగ చేసేయండి. ప్రధాన యాజకులు పెద్దల యొక్క సపోర్ట్ చూసుకొని ఏం చేశారు? జనులందరూ కూడా సిలువ వేయము, సిలువ వేయము, వీరినేమో చంపండి, బరబ్బనేమో విడుదల చేయండి. ఏకగ్రీవముగా కేకలు వేస్తే వాక్యం ఏమంటుందో తెలుసా? వారి కేకలే గెలిచెను. వారు అనుకున్నారు యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించి యేసు ప్రభు వారు మృతి పొందిన తర్వాత ఇక పీడ విరగడైపోయింది, ఇక అడ్డం తొలగిపోయింది, ఇక మన మార్గానికి అడ్డెవడు లేడు, ఇక మనం చేసిందే శాసనం, ఇక మన ఇష్టానుసారము అని అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులు యేసు ప్రభు వారి యొక్క సిలువ ప్రేమను ప్రకటించడానికి నిశ్చయించుకున్నారు. ఒకరి అడ్డు తొలగించుకుంటే ఇప్పుడు 12 మంది లేచారు. 12 మంది కూడా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అన్నారు. వారు ప్రకటిస్తుంటే ఏం జరిగిందంటే 3000 మంది ఒకేసారి, 5000 మంది ఒకేసారి క్రీస్తును అంగీకరిస్తున్నారు. వారేమనుకున్నారు? చంపిన వారు ఇంతటితో పేడ విరగడైపోయింది, ఇంతటితో అడ్డు తొలగిపోయింది, ఇక మనకు ఆటంకమే లేదనుకున్నారు. కానీ క్రీస్తును పోలి ఇంకా ఎంత మంది లేచారో చూడండి. వారు కూడా సామాన్యులు కాదు. ఎలా లేచారు అని అంటే భూమిని తలక్రిందులు చేయువారుగా పనిచేయటం ప్రారంభించారు. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటను ఎంత ఆటంకపరచాలనుకుంటే ఆ సిలువను గూర్చిన వార్త నశించే వారికైతే అది వెర్రితనముగా ఉండొచ్చు, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వాక్యం సెలవిస్తున్నది. కనుక సిలువను గూర్చిన వార్తలో దేవుని శక్తి ఉంది. ఎవ్వరు కూడా అణచలేరు. ఆ సిలువ శక్తిని ఎవ్వరు అణచలేరు.